వెంకట్ గారు, ఇప్పటి వరకు మీ దగ్గరికి వచ్చిన ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో ఎక్కువ మంది అంటే ఎలా ఏ గోల్ని అచీవ్ చేసుకోవాలని మీ దగ్గరికి వస్తారు? నేను చేసిన క్లయింట్స్ అందరూ కూడా చాలా చాలా హెల్త్ ఇష్యూస్లో ఫేస్ చేసిన వాళ్ళే ఉన్నారు. లైక్ ఒక 65 ఇయర్స్ విమెన్కి ట్రైన్ చేశాను 3 years బ్యాక్. షీ గాట్ సర్వైకల్ స్పాండిలోసిస్ అండ్ L3 L4 డ్యామేజ్ అయిపోయింది. సో లెగలేని పరిస్థితి. షీ వాజ్ ఆన్ ద బెడ్. సో ఓవర్ వెయిట్ పెరిగిపోయింది. సో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ ఏమన్నారంటే ఓకే నువ్వు కేబీఆర్ పార్క్ వెళ్ళి వాకింగ్ చేయి 10 minutes అది అని చెప్పి పంపించేవాళ్ళు. సో ఈ ప్రాసెస్లో ఏదో వర్షం పడినప్పుడు కాలు జారి మళ్ళీ పార్క్లో పడిపోతే సో వాళ్ళందరూ ఇంకెక్కడికి వెళ్ళొద్దు నువ్వు ఇక్కడ. సో ఒక 3-4 months మళ్ళీ ఒక 10 kg వెయిట్ పెరిగారు. సో షీ వాజ్ డిప్రెస్డ్. నేను అప్పుడు వాళ్ళ అబ్బాయికి వాళ్ళ కోడలి గారికి వాళ్ళకి ట్రైన్ చేస్తాను ఆ ప్రాసెస్లో. సో వాళ్ళు చెప్పిందా జస్ట్ ఇంటికి వెళ్ళి ఒక 5 minutes మాట్లాడి సరే మీరు జిమ్కి రండి ఒక 2 days చూద్దాం. మీరు జిమ్ చేయడానికి కాదు జస్ట్ ఊరికే మీకు మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, ఇంట్లో కూర్చొని బోర్ కొడుతుందని నిదానంగా ఆవిడ మోటివేట్ చేసి 1 yearలో 35 kgs తగ్గించాను. సో నౌ షీ వాజ్ వెరీ ఫిట్. ఇప్పుడు ఫిట్గా ఉన్నారు కంప్లీట్గా. 92 kgs. షీ వాజ్ 92. నౌ 61 ఎంతో 62 అలా ఉన్నాయి. ఇప్పటికీ జిమ్ చేస్తూనే ఉంటారా? సూపర్గా చేస్తారు, మామూలుగా చేయరు. ఇంకా ఎలాంటి క్లయింట్స్ వచ్చేవారు వెంకట్ గారు మీతో? మతలబ్ ఏ గోల్స్ పెట్టుకొని వస్తారు? 6 pack అని వస్తారా? హెల్త్ కాన్షియస్తో వస్తారా? ఇనిషియల్గా నా దగ్గరికి వచ్చేవాళ్ళు అందరూ కూడా వెయిట్ లాస్ అవుదని వచ్చేవాళ్ళు. సో అది దాన్ని స్లోగా నేను వాళ్ళని మోటివేట్ చేసి అలాంటి వాళ్ళకు కూడా 6 packs చేశాను. ఏదర్ 1 year బ్యాక్ 55 years అయిన చెదలవాడ రవీంద్ర బాబు అని ఆయన 6 pack చేశాను. అలాగే విజయవాడలో సూపర్విజ్ CAICAA కోచింగ్ సెంటర్ చాలా పెద్ద కాలేజ్ ఉంది. సో దాని డైరెక్టర్ MA గుప్తా గారు అని ఆయనకి 6 pack చేస్తాను. ఆయన ఏజ్ వచ్చి 52 years. సో ఈ అబౌవ్ 40 years వాళ్ళకి 6 packs లేదా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేయడం ఇట్స్ వెరీ టఫ్ టాస్క్. యూజువల్గా అవుతుంది 40+ మన బాడీలో న్యాచురల్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గుతాయి. సో కార్టిజాల్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటుంది. లైక్ ఊరికే స్ట్రెస్ ఎక్కువ అవడం, ఎందుకంటే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి ఆ ఏజ్లో, అదే 55-60 వరకు. సో ఆ టైంలో బాడీ పైన కాన్సన్ట్రేట్ చేసి కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేసి చేయడం అనేది చాలా కష్టం. నాకంటే కూడా వాళ్ళు ఎక్కువ టైము జిమ్లో స్పెండ్ చేసి నేను చెప్పినట్టుగా వాళ్ళు ఫాలో అయ్యి నేను చెప్పిన డైట్ ఇబ్బంది పడినా సరే కష్టపడి చేసినందుకు వాళ్ళకి ఐ విల్ బి థ్యాంక్ఫుల్ దెమ్. నా కష్టమే ఉండదు. నేనేం మహా అయితే రోజుకి 1.5 hours స్పెండ్ చేస్తాను వాళ్ళతో. మిగతా 22 hours వాళ్ళపైన కాన్సన్ట్రేట్ చేయాలి. సో అందుకని మనకి లాస్ట్ ఇయర్ ద బెస్ట్ ట్రైనర్ ఇన్ హైదరాబాద్ అవార్డ్ సాక్షి వాళ్ళు నాకు ఇచ్చారు. సో 55 years అని 6 pack చేసినందుకు. హీ వాజ్ వెరీ ఒబీస్, 105 kgs. అలాగే డయాబెటిక్ పేషెంట్, థైరాయిడ్ ఉంది, చాలా కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి. వాళ్ళ వైఫ్ కూడా పెద్ద డాక్టర్, ఆవిడ ఐ స్పెషలిస్ట్. ఈయన కూడా చాలా పెద్ద లాయర్, క్రిమినల్ లాయర్, హైకోర్టు. ఎలాంటి క్లయింట్స్ వస్తారంటే వెయిట్ లాస్ కోసం వస్తాను అని చెప్పారు. మీరు వెయిట్ లాస్ అనేది జిమ్ చేయడం వల్ల అసలు ఎంతవరకు వాళ్ళు అచీవ్ చేసుకోవచ్చు అంటారు? అది వెయిట్ లాస్ అవ్వడం అనేది అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు జిమ్లో జాయిన్ అవ్వాలంటారా? ఇనిషియల్గా జిమ్లో జాయిన్ అవ్వాలని నేను చెప్పను, బట్ వెయిట్ లాస్ అవుదాం అంటే ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ ఉండాలి. అయితే రన్నింగ్ అవ్వచ్చు, జాగింగ్ అవ్వచ్చు, డాన్సింగ్, ఏరోబిక్స్, జుంబా, ఎనీ యాక్టివిటీ దే హ్యావ్ టు డూ ఇట్. ఏమి యాక్టివిటీ లేకుండా మెటబాలిజం ఇంక్రీజ్ అవ్వదు, బాడీ టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వదు. సో ఈ రెండు అవ్వకుండా మన వెయింగ్ స్కేల్ మీద డిఫరెన్సెస్ మనకు కనపడవు, లేదా ఇంచ్ లాస్ కానీ ఫ్యాట్ లాస్ కానీ ఈ డిఫరెన్సెస్ ఉండాలంటే ఓన్లీ డైట్తో అవ్వనే అవ్వదు. చాలామంది ఏమంటారంటే క్రాస్ డైట్ చేయండి, లేదా 1 week లో క్యాలరీ డైట్, 0 carb డైట్, ఓన్లీ లిక్విడ్ డైట్, ఈ రకరకాల డైట్లు చేస్తారు. సో దీనివల్ల మన బాడీలో వాటర్ లెవెల్స్ మహా అయితే ఒక 5% 10% తగ్గుతాయి. BMI అంటే బాడీ మాస్ ఇండెక్స్ని కానీ, సబ్క్యూటేనియస్ ఫ్యాట్ని కానీ, విజరల్ ఫ్యాట్ని కానీ, అలాగే ఇంట్రామస్కులర్ ఫ్యాట్ని కానీ. హ్యూమన్ బాడీలో 3 types ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి. వీటిలో ఏ ఫ్యాట్ సెల్ సైజుని కానీ ఫ్యాట్ సెల్ కౌంట్ని కానీ తగ్గించగలిగేది ఓన్లీ ఒక్క ఆప్షనే, అది కూడా ఎక్సర్సైజ్. సో అందుకనే ఎన్ని లైక్ ట్రీట్మెంట్స్ ఉన్నా, షార్ట్ కట్స్ ఉన్నా, ఫిట్నెస్కి అంత క్రేజ్. జిమ్ చేసే వాళ్ళు అంటే వెయిట్ లాస్ అవుదామని అనుకునే వాళ్ళు జిమ్ ఒక బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు అంటారా? 100%. ఓన్లీ ద వన్ చాయిస్ ఇస్ జిమ్. ఓకే. ఎంతమంది క్లయింట్స్ హ్యాపీగా వెళ్ళిపోయారు మీ సెంటర్ నుంచి? 90% అని చెప్తారు. నా జిమ్లో ఈచ్ అండ్ ఎవ్రీ క్లయింట్ని నేను విష్ చేస్తాను. వీక్లో అట్లీస్ట్ 3 to 4 days నేను గ్రీట్ చేస్తాను.
ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ప్రతి ట్రైనర్కి టార్గెట్స్ ఉంటాయి. అలాగే ప్రతి క్లయింట్కి వీకెండ్ జస్ట్ ప్రోగ్రెస్ చెక్ చేస్తూ ఉంటాం. ఎంత తగ్గారు వెయిట్ లాస్, లేకపోతే మజిల్ బిల్డింగ్ అయితే లేదు, ఫ్యాట్ లాస్ కోసం కొంతమంది వస్తూ ఉంటారు, ఇంచ్ లాస్ కోసం. సో వీళ్ళందరికీ ఒక ప్రాసెస్ ఉంటుంది. వీళ్ళకి సపరేట్ ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి, బుక్ ప్రిపేర్ చేసి, సో ప్రతి డే ఇన్ వెయిట్ అవుట్ వెయిట్ చెక్ చేసి, ప్రతి 3 to 4 వీక్స్ ఒకసారి BMI అండ్ మెజర్మెంట్స్ ఇవన్నీ చెక్ చేయడం. దీనివల్ల ఏమవుతుందంటే దే విల్ గెట్ మోటివేటెడ్ డే బై డే. లేదు మనం మానిటరింగ్ చేయట్లేదు అనుకోండి, సో ట్రైనర్కి, ట్రైనీకి, ఎవరికి కూడా మోటివేషన్ లేకపోతే ఒక డిసిప్లిన్ ఉండదు. అదే మనం జిమ్లో ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మీరు రాత్రి బిర్యానీ తిన్నారనుకోండి, ఈరోజు మార్నింగ్ జిమ్కి రాగానే ఏమి చేయండి, ఫస్ట్ ఇన్ వెయిట్ చెక్ చేస్తాం, మీ బుక్లో నోట్ చేయండి. మీకు ఇంటర్నల్గా తినేటప్పుడు ఒక ఫీలింగ్, రేపు పొద్దున మా ట్రైనర్ కూడా ఉన్నాడు, వాడు వెయిట్ చెక్ చేస్తాడు, 100 grams పెరిగితే మాత్రం ఇంకో 100 calories ఎక్కువ థ్రెడ్మిల్ చేపిస్తాడు అనుకుంటారు లేదా? సో ఆ క్యారింగ్ ఏదైతే ఉందో అది హెల్దీ వేలో తీసుకెళ్ళడం నాకు ఫస్ట్ నుంచి అలవాటు చేసుకున్నాను నేను నా క్లయింట్కి. కొంతమంది ట్రైనర్ అంటే భయపడతారు, కొంతమంది ట్రైనర్ అంటే బాగా ఫ్రెండ్లీగా ఉంటారు. సో రెండింటి మధ్యలో ఉండడం చాలా ఇంపార్టెంట్, అది సెన్సిటివ్ లైన్. సో దాని మీద మనం సర్కస్ చేయడం చాలా కష్టం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కమెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని హెల్త్ టిప్స్, రెమెడీస్, ఎక్స్పర్ట్ అడ్వైస్, న్యూట్రిషన్ డైట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.